జస్ట్ ఇమాజిన్, నిన్నటి వరకు ఫుల్ క్రౌడ్ తో ఉంటున్న స్టోర్స్ రేపటిలోగా లాక్ అయిపోతున్నాయి. ఎంప్లాయీస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కస్టమర్స్ షాక్ అవుతున్నారు. బిగ్ బజార్ లాంటి బ్రాండ్ ఓవర్ నైట్ లో క్లోజ్ అయిపోయింది. ఈ రీటైల్ ఎంపైర్ 20 years లో బిల్డ్ అయింది, బట్ వన్ నైట్ లో కొలాప్స్ అయిపోయింది. 2001 లో లాంచ్ అయిన బిగ్ బజార్ ఇండియన్ రీటైల్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. సబ్సే సస్తా దిన్ హర్ దిన్ లో ప్రైస్ లాంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయింది. అక్కడ గ్రోసరీస్, క్లాత్స్, హౌస్ హోల్డ్స్ ఐటమ్స్ అన్ని దొరికేవి. అలా స్లోలీ ఎవ్రీ సిటీలో ఒక ల్యాండ్ మార్క్ అయింది. స్టోర్స్ లో కస్టమర్స్ ఉన్నారు అంటే రేట్ ట్యాగ్ తక్కువగా ఉండాలి, ఎక్కువ అయితే స్టోర్ ఉండదు. ఒక టైంలో పీక్ లో ఉన్న బిగ్ బజార్ కి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ గెయిన్స్ వచ్చాక ఆఫ్లైన్ షాపింగ్ స్లో అయిపోయింది. డెట్ గ్రో అవడం, సప్లైర్స్ కి పేమెంట్స్, రెంట్లు పే చేయలేని సిచ్యువేషన్, కస్టమర్స్ ఆన్లైన్ కి షిఫ్ట్ అయిపోవడం, ఇవన్నీ బిగ్ బజార్ కి చాలా ఇంపాక్ట్ చూపించాయి. సక్సెస్ ఉన్న టైంలో ప్లానింగ్ మిస్ అయితే బిజినెస్ కి అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ వేసే టైం వచ్చేస్తుంది. మార్కెట్ లో ఉన్నవాడు మార్కెట్ ని ఫాలో అవ్వకపోతే మార్కెట్ నుంచి వైప్ అవుట్ అయిపోతాడు. ఫ్యూచర్ గ్రూప్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో రిలయన్స్ రీటైల్ 2020 లో బిగ్ బజార్ ని అక్వైర్ చేయాలని ట్రై చేసింది. ఆ డీల్ స్మూత్ గా అయితే ప్రాబ్లం ఏమీ లేదు, బట్ అమెజాన్ లీగల్ కేసు ఫైల్ చేసింది. కేసు కోర్టులో పడింది, ఫైట్ జరిగింది, టైం వేస్ట్ అయింది, ఫ్యూచర్ గ్రూప్ బ్యాంక్ క్రప్ట్ అయిపోయింది. రిలయన్స్ స్ట్రేట్ గా ఓవర్ నైట్ లో స్టోర్స్ లోని బోర్డ్ నేమ్స్, స్టాక్స్, స్టాఫ్ అన్ని చేంజ్ చేసింది. స్టోర్ కి మార్నింగ్ షిఫ్ట్ వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళు బిగ్ బజార్ లో పనిచేస్తున్నారు అని అనుకున్నారు, బట్ స్టోర్ ఓనర్స్ అప్పటికే చేంజ్ అయిపోయాడు. నిన్నటి వరకు బాస్ ఉంటే చాలు అనుకుంటే రేపటి నుంచి నీ శాలరీని డిసైడ్ చేసేవాడే మారిపోయాడు. మేనేజ్మెంట్ మిస్టేక్స్, రాంగ్ టైమింగ్స్ అండ్ లీగల్ బ్యాటిల్స్ తో ఒక్క నైట్ లో ఒక రీటైల్ ఎంపైర్ వైప్ అవుట్ అయిపోయింది.